వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి రీవిజిట్ పేషెంట్ వచ్చారండి. పేషెంట్ మనతోనే ఉన్నారు. పేషెంట్ కి ప్రాబ్లం ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మీ పేరు? వీరలంకి. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? తుళ్ళూరు నుంచి. మీ వయసు ఎంత ఉంటుంది? 43. ఓకే సార్, మీ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ పసుకర్లేదు. ఓకే. పసుకర్లు అయిన తర్వాత కడుపు నొప్పి, మామూలుగా బాగా కాళ్ళు చేతులు పీకడం, నొప్పి వచ్చేది. రైతులు కూడా నిద్ర వచ్చేది. బాడీ మొత్తం హెయిర్ చేయలేదు. ఓకే. హాస్పిటల్కి వెళ్తే చూసి మామూలుగా గుంటూరు హాస్పిటల్కి వెళ్తే ముందు స్కానింగ్ చేయాలన్నారు. చూపిస్తే స్కానింగ్ కార్డు తీసుకొని వెళ్తే ఏముంది, లోపల చిన్న గడ్డ వచ్చింది, దాన్ని మరి క్యాన్సర్ లాగా ఉంది అన్నారు. మళ్ళా అది అంటారు చూడండి, స్కానింగ్ బయాప్సీ దాంట్లో తేలింది. తేలినాక ఇక క్యాన్సర్ అన్నాడు. తర్వాత ముక్క చెకింగ్ చేయాలన్నారు. ముక్క తీయడానికి కూడా కుదరలేదు, ట్యాంక్ రాసులో వచ్చింది కదా. అది ముక్క తీయడం కూడా కుదరదంటే ఎన్ఆర్ఐకి వెళ్తే ముక్క తీయడం కుదరలేదు. తర్వాత యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నొప్పి మొత్తం తగ్గిపోయింది, హుషారు వచ్చింది ఒంట్లో. నా పని చేసుకున్నాను, ఇప్పుడు బాగానే ఉన్నాను. ఓకే సార్, ఫస్ట్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందితో వచ్చారు ఇక్కడికి? అసలు మీ మెట్లు కూడా పైకి ఎక్కలేకపోయాను, అంత బాధతో వచ్చా. ఇక్కడికి వచ్చి అడ్డం కూడా పడిపోయాను. ఇది మామూలుగా అసలు అంత బాధ నరకం అనిపించా. 10 రోజులకే నాకు ఫ్రీ అయిపోయింది. బాగుంటుంది ఒంట్లో, నా పని చేసుకున్నాను, హాయిగా ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు మీ రిపోర్ట్స్ చూసి డాక్టర్ గారు ఏం చెప్పారు? అది రిపోర్ట్ అంటే మామూలుగా 5 సెంటీమీటర్లు ఉంది గడ్డ, అలాంటిది ఇప్పుడు 3 సెంటీమీటర్లు వచ్చింది. ఓకే. అది ఓకే సార్, ఇప్పుడు మీరు ఫుడ్ తీసుకున్నట్టే స్టమక్ పెయిన్ లాంటివి ఏమన్నా వస్తున్నాయా? మామూలుగా అయితే 3 పూటలు పెడితే 3 పూటలు పడామనుకో బాగా హీట్ అవుతుంది బాడీ. అందుకని 2 పూటలు కంటిన్యూ చేసుకుంటాం. పొద్దున 4, సాయంత్రం 4. ఓకే. ఇబ్బంది ఏముంటలేదు, తిన్న అరిగిపోతుంది, బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. ఓకే. ఎన్ని నెలలుగా వాడుతున్నారు? 5 నెలలు. ఓకే. డాక్టర్ గారు 6 బాక్స్ వాడన్నారు. ఇప్పుడు ఇది 5వ బాక్స్, ఇంకొక బాక్స్ వాడాలన్నారు. ఓకే. ఆ బాక్స్ వాడినాక మళ్ళీ 4 స్కానింగ్ దిగుతాయా అన్నారు. సార్, ఇంతకు ముందు మీ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉన్నాయా? మేడం. ఓకే సార్, మీకేమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? ముందు సో దాని వల్లే వచ్చిందని డాక్టర్ గారు ఎప్పుడన్నా మీ రిపోర్ట్స్ చూసినప్పుడు చెప్పడం జరిగిందా? ముందు వల్లే వచ్చిందా. ఓకే సార్, ఇప్పుడు వాడక ముందు చెప్పారు, వాడిన తర్వాత ఎట్లా ఉంటుంది? అంతకుముందు అసలు అల్లాడిపోయి రైతులు నిద్ర కూడా వచ్చేది కాదు, దురద వచ్చేది, ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేది, నీరసం వచ్చేది, అన్నం కూడా ఎక్కేది కాదు. ఇప్పుడు బాగా మొత్తం బాగుంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అరుగుదల బాగుంది. నా పని నేను చేసుకున్నా, నేను ఆటో తోలుకుంటున్నాను. ఓకే సార్, ఎప్పటి నుంచి ఉంది అసలు ఫస్ట్ మీకు ఈ ప్రాబ్లం? ఒక 8 నెలలు. 8 నెలల నుంచి. 8 నెలలు అంటే 3 నెలలు వచ్చింది హాస్పిటల్ చుట్టూ తిరిగా. ఆడ కూడా మా వాళ్ళు కాదు, అది ప్యాంక్రాస్ లో ఉంది కాబట్టి అది ఆపరేషన్ చేయలేము అన్నారు. ఓకే. పెద్ద వెళ్ళినా వాళ్ళు వారం తిప్పారు కానీ అసలు సరిగ్గా పడుచుకోవాలి. ఏందా దేవుడా మేము ఇద్దరం బాధపడతా అల్లాడిపోయి బాధతో ఉన్నాం. మన యూట్యూబ్ లో చూసాం, చూడగానే ఇక మాడలని ఎట్టగా ఇక్కడికి వచ్చాము. వేసిన 2 రోజులు 3 రోజుల నుంచి నాకు మామూలుగా తేడా వచ్చేసింది. ఒకరు జీర్ణం అయిపోవడం, అరుగుదల మామూలుగా అంతా బాగుంది. ఇక 10-15 రోజులు వాడినాక మొత్తం మామూలుగా బాగుంది, అరుగుదల అంతా బాగుంది. కొత్త ఓపిక వచ్చింది, నిద్ర పడుతుంది. అంతకుముందు నిద్ర పట్టేది కాదు, వాడటం వల్ల శుభ్రం బాగుందండి. ఓకే సార్. సార్, మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కి మీ తరపున ఏం చెప్తారు? బాగుందండి, అటు ఇటు తిరిగి డబ్బులు దండ తప్పితే ఉపయోగం లేదు. చాలా అంతకుముందు వచ్చినప్పుడు చెప్పే కూడా నేను కింద, లేదండి మేము కూడా అన్ని హాస్పిటల్ తిరిగాము, ఎక్కడ పట్టించుకోలేదు, చేసినాక బాగుంది, ఒంట్లో బాగుందని చెప్తాను. ఓకే సార్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.